గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుదీనాని వాటర్లో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన బౌల్ తీసుకొని బౌల్లో పల్లీలు వేసుకొని మంచిగా ఆ పల్లీలు అనేది దోరగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చడి కాబట్టి. జీలకర్రతోనే పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. జీలకర్ర అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ జీలకర్ర వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది కారం తినే బట్టి ఉంటుంది. మేమైతే కొంచెమే కారం తింటాం కాబట్టి కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఆ ఎండుమిరపకాయలు అనేది గోలనివ్వాలి. మళ్ళీ మాడిపోతే స్మెల్ అనేది వస్తుంది కాబట్టి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని పుదీనా వేసుకోవాలి. పుదీనా అనేది మొత్తం ఆయిల్లోనే ఉడకనివ్వాలి, ఎందుకంటే మళ్ళీ వాటర్ పోయాము, ఇది పచ్చడి కాబట్టి మొత్తం ఆయిల్లోనే వేగనివ్వాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మళ్ళీ మాడిపోతుంది కాబట్టి. ఊకే కలబెడుతూ ఉండాలి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, ఎందుకంటే ఇది పుదీనా అనేది తొందర వేగిపోతుంది కాబట్టి. అది ఒక 15% వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళా వేగనివ్వాలి. ఇక్కడ మేము పచ్చడి అనేది రోట్లోనే నూరుకుంటున్నాం, ఎందుకంటే మిక్సీలో నూరేది కంటే రోట్లో నూరుకున్న పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు పుదీనా అనేది మొత్తం వేగిపోయింది, ఇంకో కొంచెం వేగితే ఈ పచ్చడి అనేది నూరుకోవచ్చు. ఇప్పుడు మేము రోట్లో ఏమేమి వేసుకున్నామంటే, ఫస్ట్ మనం వేగనిచ్చిన మిరపకాయలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత పల్లీలు, ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పుదీనా అనేది లాస్ట్కు గోలే వరకు వచ్చేసింది. ఇప్పుడు అందులో ఒక 7-8 గార్లిక్స్ వేసుకోవాలి. ఆ గార్లిక్స్ అనేది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆ చింతపండు వేసుకొని మరో కొంచెం సేపు వేగనివ్వాలి. అది మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చడి అనేది నూరుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం వేగిపోయింది, ఇలా కావాలి. ఇలా మొత్తం ఇలా ప్రిపేర్ అయితే పచ్చడి అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అనేది రోట్లో నూరుకున్నాం పచ్చడి అనేది. మీరు కూడా ట్రై చేయండి. పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, ఉంటా మరి.